అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. అయ్యో ఆ మత్స్యకార నాయకుడికి ఇలాగ అయ్యిందా అని ఇప్పుడు అందరూ జాలి పడాల్సిన పరిస్థితికి చేరారు మోపిదేవి వెంకటరమణ. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మోపిదేవి. వాస్తవానికి సన్నిహితుడే కాదు, ఆయన జైల్మేట్ కూడా. ఇద్దరూ కలిసి అక్రమాస్తుల కేసుల్లో చెంచులగూడ జైల్లో కొంతకాలం పాటు కలిసి సాగిన చరిత్ర కూడా ఉంది. అలాంటి మోపిదేవి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి ఓడిపోయిన తర్వాత ఆయనకి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. కానీ అంతలోనే మండలి రద్దు చేయాలన్న ప్రతిపాదన రాగానే రాజ్యసభకి పంపించి ఆయన్ని పార్లమెంటు స్థాయిలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. కానీ అది మోపిదేవికి ఏమాత్రం రుచించలేదు. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలితో ఆయన పూర్తిగా విభేదించారు. ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికల వరకు తమకు రేపల్లె సీటు మోపిదేవి వెంకటరమణకు కానీ ఆయన కుమారుడు రాజీవ్ కానీ ఇస్తారనేటువంటి ఆశతో ఎదురు చూసినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ఆశల మీద నీళ్లు జల్లేయడంతో మోపిదేవి ఆగ్రహించారు. ఆ ఆగ్రహంతోనే ఆయన 2024లో ప్రభుత్వం మారగానే తెలుగుదేశం వైపు చేరిపోయారు. తెలుగుదేశం పక్షాన చేరి తన రాజీనామా సమర్పించి మండలిలో అవకాశం ఇస్తారు అని వెల్లడించినప్పటికీ ఇప్పుడు శాసనమండలి ఎన్నికల్లో మోపిదేవికి మొండి చేయి తప్పలేదు. ఆయనేమో రాజ్యసభ వదులుకొని శాసనమండలిలో అడుగుపెట్టాలని ఆశిస్తే ఇప్పుడు రాజ్యసభ పోయే శాసనమండలి దక్కకపోయే ఏంటి ఇప్పుడు అన్నది మోపిదేవికి సైతం అర్థం కానటువంటి పరిస్థితి దాపరిచింది. ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీ హోదా కావాలంటే మరొక 2.5 ఏళ్ల పాటు ఎదురు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. 2027 జూలైలో మళ్ళీ శాసనమండలి ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే మోపిదేవికి అవకాశం దక్కుతుందా అనేటువంటి సందేహం ఇప్పుడు మొదలైంది. అప్పటి వరకు ఎదురు చూడాలంటే మోపిదేవి ఏం చేస్తారు అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లోనే మత్స్యకార వర్గ నేతల్లో ముఖ్యమైనటువంటి నాయకుడిగా, సీనియర్ నేతగా అనేక రకాల అనుభవం ఉండి ముఖ్యంగా వైఎస్ఆర్ హయాంలోనే మంత్రిగా చక్రం తిప్పినటువంటి చరిత్ర కలిగిన మోపిదేవికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఇలాంటి పరిస్థితి దాపురించిందా అంటూ చాలామంది మత్స్యకార నేతలే ఇప్పుడు సానుభూతి వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి మోపిదేవికి ఏర్పడింది. మరి ఇది ఎంతకాలం ఉంటుంది, ఏ రీతిలో మోపిదేవి పైన ఉంటుంది, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. దీనివల్ల ఇప్పుడు ఆయన రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయినట్టుగా చాలామంది అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జంగా కృష్ణమూర్తి, ఆ తర్వాత మోపిదేవి వెంకటరమణ వీళ్ళందరూ జగన్ను కాదనుకుని వచ్చినటువంటి వాళ్ళందరికీ చంద్రబాబు తగిన ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తే అందుకు భిన్నంగా టీడీపీ అధిష్టానం వ్యవహరించినటువంటి వైనం పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తోంది.